నమస్తే ఫ్రెండ్స్, నేను మన ఛానల్లో క్రెడిట్ కార్డ్ వీడియో పెట్టినప్పుడు కానీ పర్సనల్ లోన్ వీడియో పెట్టినప్పుడు కానీ మన సబ్స్క్రైబర్స్ వాటికి అప్లై చేసుకొని అన్న మా సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడంతో మాకు పర్సనల్ లోన్ రావట్లేదు, క్రెడిట్ కార్డ్ రావట్లేదు, కాబట్టి ఫస్ట్ మేము మా సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే వీడియో చేయండి అని అడిగారు. సో ఈ వీడియోలో మీ సిబిల్ స్కోర్ ఎంత తక్కువగా ఉన్నా కానీ అది 300 ఉండని, 400 ఉండని, 500 ఉండని, ఎంతైనా ఉండని, సో ఆ సిబిల్ స్కోర్ని 700 ఎబోకి ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకొంతమంది మొత్తానికి సిబిల్ స్కోర్ స్టార్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు, అంటే జీరో స్టేజ్లో ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయిపోతే వాళ్ళకి కూడా సిబిల్ స్కోర్ అనేది స్టార్ట్ అయ్యి 700 ఎబోకి అయితే వెళ్ళిపోద్ది. కాబట్టి వీడియోని ఒకసారి ఓపిక్గా చూడండి, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కంపల్సరీగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీ, అదొక బలం, ఆస్తిలాగా. సో మీకు ముందు ఫ్యూచర్లో పక్కాగా యూజ్ అవుద్ది. కాబట్టి వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి అండ్ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోయి సిబిల్ స్కోర్ స్టార్ట్ చేసుకొని సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు టాపిక్లోకి వస్తే మీ సిబిల్ స్కోర్ డౌన్ అయింది కదా, అంటే 300కో 400కో 500కో డౌన్ అయింది కదా. సో ఆ సిబిల్ స్కోర్ డౌన్ అవ్వడానికి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని క్లియర్ అయితే చేసుకోవాలి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. సో ప్రాబ్లం ఏముంటుంది, యాజ్ యూజువల్గా మీరు ఇంతకుముందు ఏదో లోన్ తీసుకొని, అది పర్సనల్ లోనే కావచ్చు, లేకపోతే గోల్డ్ లోనే కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లోనే కావచ్చు. సో ఆ లోన్ని మీకు తెలుసో తెలియకో లేకపోతే డబ్బులు ఇబ్బందిగా ఉండో మీరు ఆ లోన్ ఈఎంఐ పేమెంట్ అనేది చేయకపోవడం వల్ల, అంటే కట్టకపోవడం వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది అంతగా డౌన్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే, అంటే కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉన్నా సరే, అవి బయట అరేంజ్ చేసుకొని మీ సిబిల్ స్కోర్ ఎందుకైతే డౌన్ అవుతుందో, ఏ ఈఎంఐ ద్వారా అయితే డౌన్ అవుతుందో ఆ ఈఎంఐస్ అన్నీ కూడా క్లియర్ చేయండి, ఆ ఈఎంఐస్ అన్నీ కూడా పే చేయండి. ఎందుకనంటే మీరు అవి పే చేయకుండా 10 సంవత్సరాల ఉంచినా 20 సంవత్సరాల ఉంచినా కానీ వాటంతటా అవి అస్సలు రిమూవ్ అవ్వవు మీ సిబిల్ స్కోర్ల నుంచి, అస్సలు వాళ్ళు డిలీట్ అయితే చేయరు, కాంప్రమైజ్ అవ్వరు. కాబట్టి ఇంకా మీ సిబిల్ స్కోర్ బ్లాక్ లిస్ట్లో పడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో సిబిల్ స్కోర్ బ్లాక్ లిస్ట్లో పడితే మీకు ఫ్యూచర్లో మీరు మీ దగ్గర ఉన్న గోల్డ్ని బ్యాంకులో డిపాజిట్ చేసి లోన్ తీసుకోవాలన్నా కానీ బ్యాంకు వాళ్ళు మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేయరు. ఒక 5,000-10,000 రూపాయల ఐటమ్ ఏదైనా ఈఎంఐలో కొనుక్కుందామన్నా కానీ సో ఈఎంఐలో కూడా ప్రొడక్ట్స్ అనేది ప్రొవైడ్ చేయరు ఫ్యూచర్లో. కాబట్టి సిబిల్ స్కోర్ బ్లాక్ లిస్ట్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు బయట నుంచి డబ్బులు అరేంజ్ చేసుకొని పెండింగ్లో ఉన్న ఈఎంఐస్ అనేది క్లియర్ చేసుకోండి. అండ్ ఇంకొంతమంది వాళ్ళు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ లోన్స్ తీసుకుంటారు, అంటే మొబైల్ లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటారు, బయట ఎలక్ట్రానిక్స్ పైన లోన్ తీసుకుంటారు. ఇట్లా 4-5 రకాల లోన్స్ తీసుకునేసరికి వాళ్ళకి ఇంకా లోన్ ఈఎంఐ పేమెంట్స్ ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, ఏమైనా మేము కట్టకుండా వదిలిపెట్టినామా అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఉండదు, గుర్తుండక మర్చిపోతారు. సో అట్లా జరిగినప్పుడు బ్యాంక్లో డబ్బులు ఉంచుకోకపోవడం వల్ల ఈఎంఐస్ అనేది ఆన్ టైంలో కట్టుగాక అట్లా కూడా సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటారు కదా, సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే దగ్గర కింద రిపోర్ట్ అని ఉంటుంది. సో రిపోర్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది. పేమెంట్ హిస్టరీ దగ్గర మీరు ఏ ఈఎంఐ అయితే తీసుకొని మర్చిపోయారో, కట్టకుండా వదిలిపెట్టారో అక్కడ ఓవర్ డ్యూ అని చెప్పేసి రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది. ఓవర్ డ్యూ దగ్గర ఎన్ని మంత్స్ నుంచి మీరు పేమెంట్స్ కట్టకుండా ఉన్నారో, ఎన్ని మంత్స్ పేమెంట్ పెండింగ్లో ఉందో కూడా అది రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ ఏం చేస్తారంటే, అక్కడ ఎంత పేమెంట్ పెండింగ్లో ఉందో, ఏ లోన్ పెండింగ్లో ఉందో తెలుసుకొని మీరు వాటికి సంబంధించిన డబ్బులు అనేది అరేంజ్ చేసుకొని ఆ లోన్ ఈఎంఐ అనేది క్లియర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ చేస్తేనే మీ సిబిల్ స్కోర్ అనేది సెట్ అవుతుంది. సో ఈ విధంగా మీ పేరు మీద పెండింగ్లో ఉన్న లోన్స్ అనేది క్లియర్ చేసుకోండి. సిబిల్ రిపోర్ట్ అనేది చెక్ చేసుకొని, సిబిల్ రిపోర్ట్ ఎట్లా చూడాలో తెలియకపోతే నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ పైన క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, ఓటీపీ అవన్నీ ఫిల్ చేసేస్తే మీకు సిబిల్ స్కోర్ అనేది చూపిస్తుంది. ఆ స్కోర్ కింద రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు రిపోర్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది అనుకుంటారు ఇప్పటి వరకు పెండింగ్స్ ఉన్న పేమెంట్ క్లియర్ చేస్తే చాలు మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది, ఇప్పటి నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది అనుకుంటారు. అట్లా అస్సలు పెరగదు, 100% పెరగదు. ఎందుకు అని అంటే, మీరు ఇన్ని రోజులు వాళ్ళ ఈఎంఐస్ని పెండింగ్లో ఉంచి మీరు ఆ అమౌంట్ అంతా తీసుకొచ్చి ఒకటేసారి మీకు వీలైనప్పుడు తీసుకొచ్చి ఒకటేసారి వాళ్ళ కట్టేస్తా అంటే వాళ్ళ సిబిల్ స్కోర్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు, అస్సలు ఇంప్రూవ్ చేయరు. మీరు ఎప్పటికప్పుడు ఆన్ టైంలో కట్టుకుంటూ పోయినప్పుడే సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తే మీ సిబిల్ స్కోర్ ఎక్కడి వరకు అయితే డౌన్ అయిందో అక్కడ ఆగిపోతుంది. సో అక్కడి నుంచి మీరు మీ ఓన్గా మళ్ళీ మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి అని అంటే, మీకు దీనికోసం ఒక క్రెడిట్ కార్డ్ అయితే కావాలి. సో క్రెడిట్ కార్డ్ ఎందుకు అని అంటే, క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మనం ఫాస్ట్ వేలో సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే, క్రెడిట్ కార్డ్ ద్వారా మనం మంత్లీ కొంత ట్రాన్సాక్షన్స్ అనేది చేసి కొంత బిల్ అనేది జనరేట్ చేయొచ్చు. ఆ బిల్ జనరేట్ అయినాక ఎవ్రీ మంత్ మనం బిల్ కడతాం కాబట్టి క్రెడిట్ కార్డ్ కంపెనీస్, బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు సిబిల్ బ్యూరోస్కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు మంత్లీ రీపేమెంట్ ఎట్లా చేస్తున్నారని చెప్పేసి. సో మనం అలా క్రెడిట్ కార్డ్స్ బిల్స్ని ఆన్ టైంలో పేమెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు క్రెడిట్ బ్యూరోస్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి మన సిబిల్ స్కోర్ అనేది మిగతా వాటితో పోల్చుకుంటే ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుద్ది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, మీ సిబిల్
సిబిల్ స్కోర్ ఆల్రెడీ 500కో 400కో డౌన్ అయింది కాబట్టి మీకు ఏ బ్యాంక్స్ కూడా క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయరు, 100% ప్రొవైడ్ చేయరు. ఎందుకనంటే మీరు లేట్ పేమెంట్స్ చేశారు, సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయింది కాబట్టి ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేయదు. మరి ఇక్కడ సొల్యూషన్ ఏంది అని అంటే ఒకటే ఒక సొల్యూషన్ ఉంది. మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకోవాలి. ఏదో ఒక బ్యాంక్లో మీ దగ్గర ఉన్న కొంత మనీని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బ్యాంక్ మేనేజర్తో నేను చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ పైన నాకు క్రెడిట్ కార్డ్ ఇవ్వండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే సో మీకు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. ఆ బ్యాంక్ వాళ్ళు మీకు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు మీ సిబిల్ స్కోర్ చెక్ చేయరు, మిమ్మల్ని ఇన్కమ్ ప్రూఫ్ అడగరు, శాలరీ స్లిప్స్ అడగరు. ఎందుకు అని అంటే మీరు పెట్టిన డబ్బు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి షూరిటీగా సో వాళ్ళు దానిపైన ఏమీ చూడకుండా ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది ఇచ్చేస్తారు. సో ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకొని మీరు ఏం చేయాలి అని అంటే మీ రెగ్యులర్ ఖర్చులు ఉంటాయి కదా, అంటే క్లాత్ షాపింగ్ కానీ లేకపోతే మంత్లీ మీకు పవర్ బిల్ వస్తుంది, ఆ పవర్ బిల్ పే చేయడం కానీ లేకపోతే సూపర్ మార్కెట్లో కానీ షాప్స్లో కానీ గ్రాసరీస్ తీసుకుంటాం మంత్లీ ఇంటి కోసం. సో అలాంటి దగ్గర ఈ కార్డ్ని యూజ్ చేసి పేమెంట్స్ చేసేయండి. ఆ పేమెంట్ మంత్లీ బిల్ జనరేట్ అవుద్ది. కొన్ని కార్డ్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్కి బిల్ జనరేట్ అవుతాయి, కొన్ని కార్డ్స్ 15th, కొన్ని కార్డ్స్ 20th బిల్ జనరేట్ అవుతాయి. అట్లా మీ కార్డు ఏ డేట్ రోజు బిల్ అయితే జనరేట్ అవుతుందో ఆ బిల్ జనరేట్ అయిన తర్వాత మరొక 15 days ఛాన్స్ ఇస్తారు డ్యూ డేట్ అని చెప్పేసి. సో ఆ డ్యూ డేట్ ఏదో చూసుకొని ఆ డ్యూ డేట్ లోపు కంపల్సరీ ఆ బిల్ పేమెంట్ అవుట్ స్టాండింగ్ మొత్తం కట్టేయండి. కొంతమంది ఏం చేస్తారంటే 3000 బిల్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ 200 మినిమం డ్యూ వస్తే 200 పే చేస్తారు. ఆ మినిమం డ్యూ అస్సలు పే చేయకండి, మినిమం డ్యూ పే చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది డౌన్ అవుతుంది. ఓవరాల్గా అవుట్ స్టాండింగ్ అంటే పోయిన మంత్లో మీరు 3000 యూజ్ చేసుకుంటే ఆ 3000 రూపాయలు కూడా కంప్లీట్గా ఈ మంత్లో కట్టేసేయండి డ్యూ డేట్ లోపు. అట్లా అవుట్ స్టాండింగ్ క్లియర్ చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎఫ్డి క్రెడిట్ కార్డ్ తీసుకొని యూజ్ చేయమన్నాం కదా అని చెప్పేసి మీకు క్రెడిట్ లిమిట్ ఎంత అయితే వస్తుందో ఆ లిమిట్ మొత్తం యూజ్ చేయకండి. 100% లిమిట్ యూజ్ చేస్తే మీ సిబిల్ స్కోర్ ఇంకా డౌన్ అవుతుంది. అంటే ఉన్న అమౌంట్ మొత్తం యూజ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి సిబిల్ స్కోర్ పెరగదు. మీకు అర్థమయ్యేలా ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు ఒక బ్యాంక్లో ఒక 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, ఆ బ్యాంక్ అందులో 90% లిమిటే ఇస్తుంది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్లో 90% లిమిట్ ఇస్తుంది. 10,000లో 90% ఎంత, 9,000 లిమిట్ ఇస్తుంది. సో ఈ 9,000లో మీరు 35% లిమిట్ మాత్రమే యూజ్ చేసుకోవాలి ఎవ్రీ మంత్. సో 9,000లో 35% అంటే 3,150 రూపీస్ మాత్రమే, అంత లోపు మాత్రమే మీరు లిమిట్ అనేది యూజ్ చేసుకోవాలి. అంతకి పైన యూజ్ చేసుకుంటే మళ్ళీ మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్గా 10,000 రూపాయలు ఎఫ్డి కార్డు తీసుకున్నారనుకోండి, 9,000 లిమిట్ వస్తే ఎవ్రీ మంత్ 3,150 రూపాయల లోపు మీరు ఖర్చులు పెట్టుకోండి. బిల్ జనరేట్ అయిన తర్వాత ఆ 3,150 లోపు ఎంతైతే బిల్ జనరేట్ అయిందో ఆ అవుట్ స్టాండింగ్ బిల్ మొత్తం కట్టేసేయండి. సో ఈ విధంగా మీరు ఆన్ టైంలో బిల్స్ అనేది పే చేస్తున్నారనుకోండి, ఎవ్రీ మంత్ కార్డు యూజ్ చేసుకుంటూ 35% లోపు మీ సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా 4 to 6 months లోపు 700 అబోవ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఎవరైతే సిబిల్ స్కోర్ డౌన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. కాకపోతే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటి అని అంటే చాలా మందికి ఎవరి వర్క్స్ వాళ్ళకున్న ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మంచి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఏదో రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత ఆ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, అందులో బ్యాంక్కి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, మళ్ళీ ఇంత రష్లో ఆ మేనేజర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకొని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ అనేది లెంతీ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి చాలామంది ఏం చేస్తారనంటే లైట్ తీసుకుంటారు, ఇంత ప్రాసెస్ చేయడం వల్ల కాదు, అది ఎట్లాగో పెరుగుద్ది అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. కాబట్టి అదంతా ఇబ్బంది అవసరం లేకుండా మీ ఇంటి దగ్గరే ఉండి మీరు మీ మొబైల్ ద్వారానే ఒక 5 నిమిషాల్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈజీగా ఉంటుంది ఇంటి దగ్గర ఉండి ప్రాసెస్ చేసుకోవడం కాబట్టి. సో ఈ వీడియోలో ఆ ప్రాసెస్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ది బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది SBM బ్యాంక్ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డు. సో ఈ క్రెడిట్ కార్డులో మీరు మినిమం 5,000 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే తక్కువ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు సిబిల్ స్కోర్ స్టార్ట్ చేసుకోవాలని చెప్పారు కదా. సో అలాంటి వాళ్ళు సిబిల్ స్కోర్ స్టార్ట్ చేసుకోవాలంటే సో 5,000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది కొంచెం చిన్న అమౌంట్, అందరికి అఫోర్డబుల్గా ఉన్న అమౌంట్ కాబట్టి సో అందరికి వీలవుతుంది కాబట్టి ది బెస్ట్ కార్డ్ అని చెప్తున్నా. అదే వేరే బ్యాంక్స్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే 5,000 రూపీస్కి ఎవరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. మినిమం 15,000, 20,000, 50,000, 1 lakh రూపీస్ ఇట్లా ఎఫ్డి చేస్తేనే మీ క్రెడిట్ కార్డ్ ఇస్తా అని చెప్తారు. బట్ ఇక్కడ మీరు మినిమం 5,000 రూపీస్ నుంచి ఎంత ఎఫ్డి చేసినా కానీ మీకు దానిపైన క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది అంతేకాకుండా ఈ కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ తీసుకోరు, యాన్యువల్ ఫీ తీసుకోరు, మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకోరు. అదే బయట బ్యాంక్స్ వాళ్ళు అయితే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కానీ దానిపైన జాయినింగ్ ఫీ తీసుకుంటారు, యాన్యువల్ ఫీ తీసుకుంటారు. సో ఇందులో జాయినింగ్ ఫీ అలాంటివి కూడా లేవు. అండ్ అంతేకాకుండా ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు చేసే ట్రాన్సాక్షన్ పైన మీరు పెట్టే ఖర్చుల పైన 1% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మీరు చేసిన ఎఫ్డి పైన 7%
7% per annum వరకు మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు మీరు ఎఫ్డి చేస్తే 1 ఇయర్కి ఆ 10,000 రూపాయల పైన 7% per annum అంటే 700 రూపాయలు మీకు యాడ్ చేసి ఇంట్రెస్ట్ అయితే పే చేస్తారు. సో లేట్ చేయకుండా ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలో నేను ఫటాఫట్ ప్రాసెస్ అయితే చెప్పేస్తా. ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. జస్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అండ్ మీ పాన్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు మేలా ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీరు జెట్ యాప్లోకి వెళ్ళిపోతారు. జెట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత కింద మ్యాగ్నెట్ అని చూపిస్తుంది. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. మ్యాగ్నెట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు మ్యాగ్నెట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ గెట్ మ్యాగ్నెట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత చేయాలనుకుంటున్నారు అడుగుద్ది. 5,000 చేయొచ్చు, 10,000 చేయొచ్చు, 25,000 చేయొచ్చు. సో ఇక్కడ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారో 1 ఇయర్ తర్వాత అది కూడా కింద చూపిస్తారు. చూసుకొని ఐ అగ్రీ టిక్ చేసేసి చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ మదర్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, మీరు మ్యారీడా సింగిలా ఇలాంటి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అనేది మొత్తం ఫిల్ చేసేయండి. నెక్స్ట్ స్టెప్లో మీరు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఏ అకౌంట్ నుంచి చేయాలనుకుంటున్నారో 5,000 10,000 ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమంటుంది. ఆ అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ఆ 5,000 రూపీస్ అనేది పేమెంట్ చేయండి. మీ ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి, పేటిఎం నుంచి కూడా మీరు ఆ 5,000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. కాకపోతే ఎవరైతే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ నుంచి 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఈ కార్డు కోసం. సో ఇప్పటివరకు నాకు ఏదో ఒక బ్యాంక్లో అకౌంట్ ఉంటుంది కదా నా పేరు పైన, అందులో నుంచి మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి తప్ప మా బ్రదర్ దాంట్లో నుంచో ఫాదర్ దాంట్లో నుంచో అట్లా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవ్వదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ చేసిన తర్వాత ఫోన్పే నుంచి మీరు వీడియో కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎస్బీఎం బ్యాంక్ ఏజెంట్ కనెక్ట్ అవుతాడు. ఆ ఏజెంట్ మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటాడు అండ్ అట్లాగే మీ సెల్ఫీ తీసుకుంటాడు, ఒక పేపర్ పైన సిగ్నేచర్ అనేది తీసుకుంటాడు లైవ్లో. అదంతా చేసేసుకొని వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకుంటాడు. తర్వాత మీరు కార్డు పైన ఏ నేమ్ రావాలో మీ నేమ్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మీకు డిజిటల్ కార్డ్ అనేది వెంటనే ఇష్యూ అవుద్ది. సో ఆ డిజిటల్ కార్డ్ని యూజ్ చేసుకొని మీరు ఆ మినిట్ నుంచే వెంటనే మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది 7 days లోపు మీ ఇంటికి బై పోస్ట్లో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కార్డ్ని యాక్టివేట్ చేసుకొని మీరు బయట కూడా ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఇందులో నేను ఈ కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ అనేది కొంచెం షార్ట్ కట్లో తొందరగా ఎక్స్ప్లెయిన్ చేసా. క్లియర్ ప్రాసెస్ కోసం డెడికేటెడ్ వీడియో చేశాను నేను ఆల్రెడీ, ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ఇస్తా. ఎవరైతే కార్డు తీసుకుంటారో ఆ వీడియోని ఒకసారి చూడండి, చూసి అందులో ఉన్న ప్రాసెస్ అనేది ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయి మీరు కార్డుకి అనేది అప్లై చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని తీసుకొని నేను ఏదైతే ఇందాక టిప్స్ చెప్పానో ఆ టిప్స్ ఫాలో అవుతూ 35% లిమిట్ లోపు మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఆన్ టైంలో బిల్స్ రీపేమెంట్ చేశారనుకోండి మీ సిబిల్ స్కోర్ అనేది ఈజీగా 4 to 6 months లోపు ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.